హరే హరే కృష్ణ హరే చరణ్ కృష్ణ దాస్ ప్రభుజీ. ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, స్వాగతం సుస్వాగతం. సో మొట్టమొదటిగా నేను ఇస్కాన్ వైట్ఫీల్డ్ యొక్క భక్తులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని నెలల క్రితం మన తెలుగు ప్రజలందరి కోసం ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని అందరి తెలుగు ప్రజలకు చేరవేయాలి అని చెప్పేసి మన ఇస్కాన్ వైట్ఫీల్డ్ యొక్క యాజమాన్యం ప్రతి బుధవారం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు తెలుగు భగవద్గీత ప్రసంగాన్ని మొదలుపెట్టారు కొన్ని నెలల క్రితం. సో అదేవిధంగా ఈరోజు నాకు తెలుసుకున్న కొంచెం జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మొట్టమొదటిగా శ్రీ హరిక్షేత్ర ప్రభు గారికి, కోటిశేషి గౌరాంగ ప్రభు గారికి, ప్రవీణ్ ప్రభు గారికి, సీతాదేవి మాతాజీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో ఇక్కడ చూసి అందరూ నాకంటే హరే కృష్ణ ప్రభుజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ నాకంటే వయసులోను అలాగే అనుభవంలో నాకంటే చాలా పెద్దవాళ్ళు. సో ఈరోజు భగవద్గీత ప్రవచనం చేసే అంత అర్హత నాకు లేదు, అయినా సరే మన భక్తులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను. సో అందువలన మీరందరూ నాకు మీ అభినందనలు మరియు మీ ప్రార్థనల ద్వారా ఈరోజు శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. సో ఈరోజు మనం చూడబోయే శ్లోకం 3వ అధ్యాయం 14వ శ్లోకం. సో 14 శ్లోకం చెప్తుంది, అన్నాద్ భవంతి భూతాని పర్జన్య ధన సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సో ఇది శ్లోకము. అనువాదం చూస్తే, దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురువగా యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది. సో దానికి భాష్యం మన శ్రీల ప్రభుపాదులు గారు ఎంతో అద్భుతంగా ఇచ్చారు. సరళ భాష, అందరికీ అర్థమయ్యే విధంగా ఇచ్చారు. సో ఆ భాష్యం గురించి చూద్దాం ఒకసారి. సో భాష్యము, భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత అయిన శ్రీల బలదేవ్ విద్యాభూషణుడు ఈ విధంగా వ్రాశారు. ఏ ఇంద్రాంద్యంగా తయాపస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యక్ష తతేచ్చస మస్యంతి తేన తద్ద హయాత్రాం సంపాదయంతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్విషైః అనాదికాల వివృద్ధైః ఆత్మానుభవ ప్రతిబంధకై రికిలైః పాపైర్విముచ్యన్నైః. సో దీనికి అనువాదము, యజ్ఞ పురుషునిగా అంటే సర్వయజ్ఞాలకు భోక్తగా తెలియబడే భగవంతుడే దేవతలందరికీ ప్రభువు.
వివిధ దేహాంగాలు పూర్తి దేహాన్ని సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవంతుని సేవిస్తారు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు లోక పాలకులు, నిర్వహించడానికి నియమించబడిన పాలకులు. ఈ దేవతల సంతృప్తి కొరకే వేదాలు యజ్ఞాలను ఉపదేశించాయి. తద్వారా వారు ప్రసన్నులై ధాన్యోపత్తికి తగినంతగా గాలి, వెలుతురు, నీరు సరఫరా చేస్తారు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినప్పుడు అతని వివిధ దేహాంగాలే అయినట్టి దేవతలు కూడా అప్రయత్నంగా పూజింపబడతారు. అందుకే దేవతలను వేరువేరుగా పూజించవలసిన అవసరం లేదు. ఈ కారణంగానే భగవద్భక్తులు అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు శ్రీకృష్ణుని ఆహారం నైవేద్యం పెట్టి తరువాత తింటారు. ఈ పద్ధతి దేహాన్ని ఆధ్యాత్మికంగా పోషిస్తుంది. అటువంటి కార్యం ద్వారా కేవలము దేహంలోని గత పాపాలని నశింపబోవడమే కాకుండా దేహము సమస్త ప్రకృతి కల్మషాలను అతీతమవుతుంది. అంటువ్యాధి ప్రబలినప్పుడు రోగ నిరోధక ఔషధము అటువంటి వ్యాధి నుండి మనిషికి కాపాడుతుంది. అదేవిధంగా విష్ణు భగవానుని నైవేద్యము పెట్టి తీసుకొనిన ఆహారము మనలను భౌతిక శక్తి నుండి తగినంత నిరోధిస్తుంది. ఇటువంటి అభ్యాసానికి అలవాటు పడిన వాడే భగవద్భక్తునిగా పిలువబడతాడు. అందుకే కేవలము కృష్ణార్పితమైన ఆహారాన్ని తినే కృష్ణ భక్తి భావనాయుతుడు ఆత్మానుభూతిలో ప్రగతిని, అవరోధాల వంటి సమస్త పూర్వ పాపాలను నశింపజేసి కొంటాడు. ఇంకొక ప్రక్క ఆ రకంగా చేయని వాడు పాప రాశిని పెంచుకోవడం కొనసాగిస్తాడు. ఆ పాప ఫలాలను అనుభవించడానికి ఇది తదుపరి జన్మలో శునక, శూకర దేహాలను కలుగజేస్తుంది. భౌతిక జగత్తు కలుషాలతో నిండినట్టింటిది. భగవత్ ప్రసాదము, విష్ణు ప్రసాదము తినడం ద్వారా నిరోధక శక్తిని పొందినవాడు వాటి దాడి నుంచి రక్షింపబడతాడు. కాగా ఆ రీతిగా చేయనివాడు కల్మషాన్ని గురవుతాడు. ధాన్యము, కూరగాయలే నిజానికి తినదగినవి. మానవుడు నానా రకాల ధాన్యాలను, కూరగాయలను, పండ్లను తింటాడు. ఇక పశువులు ధాన్యపు వ్యర్థ శేషాలని, కూరగాయలను, గడ్డిని, మొక్కలను తింటాయి. మాంసము తినడానికి అలవాటు పడిన మానవులు కూడా ఆ పశువులను తినడానికి వృక్షాల పైననే ఆధారపడవలసి వస్తుంది. కనుక చివరికి మనము భూమి ఉత్పాదులను మీదనే ఆధారపడాలి, కానీ పెద్ద కర్మాగారాల ఉత్పత్తిపై కాదు. వ్యవసాయోత్పత్తి ఆకాశము నుండి తగినంత వర్షము కురియడమే ద్వారానే కలుగుతుంది. అటువంటి వర్షాలు ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతలచే నియంత్రించబడతాయి. వారందరూ భగవంతుని సేవకులే. యజ్ఞాల ద్వారా భగవంతుని సంతృప్తి పరచవచ్చును. అందుకే వాటిని చేయలేని వాడు కొరతకు లోనవుతాడు. ఇది ప్రకృతి నియమము. అందుకే కనీసము ఆహార కొరత నుండి మనుషులను రక్షించుకోవడానికైన యజ్ఞాన్ని, ముఖ్యంగా ఈ యుగానికి చెప్పబడిన సంకీర్త యజ్ఞాన్ని తప్పక నిర్వహించాలి. సో ఇంతటితో 3వ అధ్యాయం 14వ శ్లోకం యొక్క భాష్యము ముగుస్తుంది. సో మనం ఈ శ్లోకాన్ని చర్చించుకునే ముందు 2 అధ్యాయాల యొక్క క్లుప్తంగా ఈ అధ్యాయానికి ఏ విధంగా సంబంధించిందో చూద్దాము. సో మొట్టమొదటి అధ్యాయంలో మొదటి శ్లోకమున ధృతరాష్ట్రులు సంజయునితో ప్రశ్నిస్తున్నారు. ఓ సంజయ, సో యుద్ధకాండలో అక్కడి కురుక్షేత్రానికి చేరుకున్న 2 భాగములు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. సో దాని తరువాత సంజయులు వర్ణిస్తూ ఉంటారు మొదటి భాగం నుంచి. సో మనకి తెలిసినట్టే అర్జునుడు ఈ విధంగా రకరకాలమైన కారణాలు చెప్పి శ్రీకృష్ణ భగవానుడితో చెప్తూ ఉంటారు.
ఓ కృష్ణ, ఈ కారణాల వల్ల నేను యుద్ధము చేయను. అటువైపు ఉన్న వాళ్ళు నా బంధుమిత్రులు, నేను పోటీ చేయగలను, ఏ విధంగా వాళ్ళని చంపగలను. సో ఈ విధంగా ఎన్నో రకాల కారణాలను చెప్పి తాను యుద్ధాన్ని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అర్జునుడు. సో ఇది అందరికీ మనకి తెలిసిందే. సో 1వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అర్జునుడు చెప్తుంటారు, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో, ఓ కృష్ణ, నా మనసు ఈ విధంగా కుంగి కృషించిపోతుంది. ఈ ప్రజలను చూసి, ఈ ప్రజలను చంపి చివరికి మనకి ఏమి లాభిస్తుంది? సో ఈ విధంగా ప్రశ్నలతో తాను కుంగి కృషించిపోయి చివరికి శ్రీకృష్ణ భగవాను చరణుని వద్ద శరణు వేడుకుంటాడు. సో అది తరువంతనం శ్రీకృష్ణ భగవానులు గురువుగా వచ్చి సో ఇంకా అర్జునుడికి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటారు. సో అది నిజమైన భగవద్గీత. సో ఇప్పుడు 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయం నుంచి శ్రీకృష్ణ భగవానులు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టారో సో వాళ్ళ ధ్యేయం ఒక్కటే. సో అర్జునుడు నేను యుద్ధం చేయను, తప్పించుకుంటాను అని అంటున్నారు. సో శ్రీకృష్ణ భగవానుల యొక్క ధ్యేయం ఏంటి? ఏ విధంగా అయినా అర్జునుని యుద్ధం చేయడానికి ప్రేరేపించాలి. సో అర్జునుడు కొంత కారణాలు చెప్తున్నారు యుద్ధం చేయనని, కానీ శ్రీకృష్ణ భగవానులు దానికి విరుద్ధంగా దానికి సమాధానాలు ఇచ్చి అర్జునుని యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఈ చర్చ వీళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది. సో మనం 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు సాంఖ్య యోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని క్లుప్తంగా వర్ణిస్తూ ఉంటారు. సో ఈ 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి ఎక్కడ సంబంధం ఉంది? ఆ సంబంధం 2వ అధ్యాయం 49వ శ్లోకంలో వర్ణించి ఉంది. సో 49వ శ్లోకం చూస్తే, దూరేణ యవరం కర్మ బుద్ధి యోగాన్ ధనంజయ బుద్ధౌ శరణౌ ముచ్చన్విచః కృపణాః ఫలహేతవః. సో కృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునులతో అంటున్నారు, ఓ అర్జున, నీ బుద్ధి యోగమును ఉపయోగించి దుష్ట కార్యాలను దూరం చెయ్యి అని చెప్తున్నారు. సో కాబట్టి అర్జునులు ఏమనుకున్నారు? బుద్ధిని ఉపయోగించి దుష్ట కార్యాలు. ఆ దుష్ట కార్యాలు అంటే ఏమిటి? యుద్ధం చేయడం, యుద్ధం చేసి ఇతరులను చంపడం, ఇది దుష్ట కార్యము. సో నా బుద్ధిని ఉపయోగించి ఈ దుష్ట కార్యాలను అంటే యుద్ధం చేయను అని చెప్తూ ఉన్నారు. కానీ 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మళ్ళీ కృష్ణుడు ప్రేరేపిస్తున్నారు, అర్జున, సో ఇందువలన నువ్వు మళ్ళీ యుద్ధం చేయాలి అని. సో కాబట్టి అర్జునులు వాళ్ళు ఈ విధంగా సందిగ్ధంలో పడ్డారు. ఓ కృష్ణ, ఏం చెప్తున్నారు మీరు? ముందేమో బుద్ధి యోగాన్ని ఉపయోగించి దుష్ట కార్యాలను దూరం చేయాలి, ఆ విధంగా నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను, మళ్ళీ మీరు ఈ విధంగా అంటున్నారు యుద్ధం చేయాలని. ఈ విధంగా సందిగ్ధాల్లో పడ్డారు. సో ఇక్కడి నుంచి 3వ అధ్యాయం మొదలవుతుంది. సో 3వ అధ్యాయం మొదటి 2 శ్లోకాలలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రశ్నిస్తున్నారు, ఓ కృష్ణ, కర్మ త్యజించడము ఉచితమా లేక కర్మ చేయడము ఉచితమా అని 3వ అధ్యాయం 2 శ్లోకాలలో ప్రశ్నిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానులకి. సో భగవానులు 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగమును వర్ణిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ 2 శ్లోకాలలో అర్జునుడు ప్రశ్నిస్తున్నారు కర్మ చేయాలా వద్దా అని. సో శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు, కర్మ చేయవలెను, ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయవలెను. ఏ క్షణమును కూడా ఏ వ్యక్తి కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాము. ఈ జగత్తులో మనం అందరం ఈ ప్రకృతి యొక్క 3 గుణాల మధ్య చిక్కుకుని ఉన్నాము. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యము చేయవలెను, చేయకుండా ఏ కార్యము ఉండలేరు ఏ వ్యక్తి కూడా. సో ఈ విధంగా భగవానులు చెప్తూ ఉన్నారు. అవును, మనం కార్యములు చేయాలి. ఏ కార్యములు చేయాలి? అది 3వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తున్నారు. సో 3వ అధ్యాయం 9వ శ్లోకం పోయిన బుధవారం 6:30కి మన హేమనాథం ప్రభు గారు చాలా అద్భుతంగా వర్ణించారు. సో ఏ కర్మను చేయాలి? శ్రీ విష్ణువుకి సంతృప్తి చేసే కార్యమును చేయాలి. ఆ కార్యముననే మనం యజ్ఞము అంటారు. ఆ యజ్ఞం చేయడం వలన ఏమవుతుంది అంటే మనం చేసిన కర్మలకు బద్దులం కావు. సో ఆ బద్దులం కాకుండా ఉండడానికి మనం ఈ యజ్ఞమును చేయాలి. 9వ శ్లోకంలో ఇది పూర్తిగా వర్ణిస్తుంటారు. సో 14వ శ్లోకంలోకి మనం చేరుకునే ముందు 10 నుంచి 13వ శ్లోకం వరకు క్లుప్తంగా చూద్దాము.
సో 10వ శ్లోకంలో ఈ విధంగా నడుస్తుంది. సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖయము జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించారు. సో ఇది 10వ శ్లోకంలో. 11వ శ్లోకానికి వెళ్తే అనువాదం ఈ విధంగా ఉంది. యజ్ఞములచే ప్రసన్నులైన దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఇది 11వ శ్లోకం. 12వ శ్లోకానికి వస్తే వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. సో చోరుడు అంటే ఇక్కడ దొంగ అని అర్థం. సో అలాగే 13వ శ్లోకం. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడవడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకొని ఇతరుల కేవలము పాపమును మాత్రమే తింటారు. సో ఇది 13వ శ్లోకం యొక్క ఇది వర్ణన. సో ఇప్పుడు 9 నుంచి 13 శ్లోకం వరకు క్లుప్తంగా చూద్దాం. సో ఇప్పుడు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానులు యజ్ఞం గురించి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా యజ్ఞాలు చేయాలి. సో సృష్టి మొదటన ఏమవుతుంది అంటే శ్రీకృష్ణ భగవానులు సో ఈ జగత్తునంతా సృష్టించి జీవరాశులు అన్నిటినీ పంపించి ఈ మనుషులకు యజ్ఞాలు చేయవలసినదిగా వర్ణించారు. సో యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది, దేవీ దేవతలు సంతృప్తి చెంది ఈ మనకి జగత్తులో అవసరాలైన అన్నిటిని సరఫరా చేస్తుంటారు. ఏ విధంగా, ఇప్పుడు మనకి సూర్యకాంతి కావాలి, ఉదయం సూర్యకాంతి, రాత్రి అయితే చంద్రుని కాంతి, మనకి నీరు కావాలి, వర్షాలు కావాలి, అదేవిధంగా గాలి కావాలి. సో మన జీవనం నడవాలి అంటే మనకి ఎంతో మంది అవసరం కావాలి. ఆ ఎంతో మంది ఎవరు? ఆ దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలు. సో వీళ్ళందరి ద్వారా మన మనుషుల యొక్క ప్రతి ఒక్క జీవి యొక్క మనుగడ నడుస్తూ ఉంది. అంటే ఈ యజ్ఞం అంటే ఏంటి? వాళ్ళు మనకి ఇంత ఇస్తున్నారు, సో మనం తిరిగి వాళ్ళకి కొంత ఇవ్వాలి. సో ఈ పద్ధతి ఎలా నడుస్తుంది ఒక ఉదాహరణకి చూద్దాం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, మనం ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటాము. సో మనకు వచ్చిన సంపాదనను కొంత భాగం మనం ప్రభుత్వాలకు ఇస్తుంటాము. దానినే పన్ను అంటాము, ఆంగ్లంలో దీన్ని ట్యాక్స్ అంటారు. సో ఈ పన్నును మనం కట్టకపోతే ఏమవుతుంది? మనం నల్లధనాన్ని పోషిస్తున్నట్టు, అంటే మనం తప్పు చేస్తున్నాము. ఇంకో ఉదాహరణ చూద్దాము. మనం అందరం ఇంట్లో విద్యుత్తుని ఉపయోగిస్తూ ఉన్నాము. సో నెల చివరికి మనం ఆ బిల్లు కట్టాలి. ఎంత విద్యుత్ వాడుకున్నామో దానికి సరిపడా బిల్లు మనం కట్టాలి. ఒకవేళ బిల్లు కట్టకపోతే ఏమవుతుంది? కరెంట్ కట్ చేస్తారు, విద్యుత్తును ఆపేస్తారు, అవునా కదా? సో అదే విధంగా మనం ఈ జగత్తులో ఎంతో మంది నుంచి మనం ఎన్నో సరఫరాలు తీసుకుంటూ ఉన్నాము. మనం తిరిగి మళ్ళీ వాళ్ళకి బిల్లు కట్టాలా లేదా? కట్టాలి. సో దీన్ని యజ్ఞము అని అంటారు. సో ఇప్పుడు కాబట్టి మనం చూస్తే యజ్ఞాలు 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. అందరికీ యజ్ఞాలు చేయాలంటే ఏ విధంగా? చాలా కష్టం కదా, మన వయసు కూడా అంత లేదు, మరి ఏ విధంగా చేస్తాము? సో ఇది మొట్టమొదటి ప్రశ్న, అది ఈ శ్లోకంలో చెప్పబడి ఉంటుంది. సో యజ్ఞము అంటే శ్రీకృష్ణ భగవాను సంతృప్తి చేసే కార్యము. సో ఇప్పుడు ఏమవుతుంది? సో కాబట్టి ఈ యజ్ఞాల సంభాషణ ఎందుకు వచ్చిందో చూద్దాము. సో అర్జునుడు చెప్తున్నారు, ఓ కృష్ణ, నేను ఈ యుద్ధకాండలో నేను చేరుకోను. మనం 12వ శ్లోకంలో చూస్తే భగవంతులు అంటున్నారు,
మనం ఇవన్నీ వాడుకుంటూ ఉన్నాము. మళ్ళీ మనం తిరిగి ఇవ్వకుండా మనం కేవలం మన కోసమే వాడుకుంటే, మన స్వార్థం కోసమే వాడుకుంటే ఏమవుతుంది? అది పాపము. అంటే మనం దొంగతనం చేసినట్టుగా అవుతుంది. సో అప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నారు, ఓ కృష్ణ, నేను ఈ పాపములో నేను భాగం కాను, నేను ఆ యుద్ధంలోను భాగం కాను. నేను అడవులకు వెళ్ళి యాచకం చేసి, లేకపోతే వృక్షాల నుంచి వచ్చిన పండ్లను, వ్రేళ్ళను తింటూ నేను జీవితాన్ని సాగిస్తాను. ఈ విధంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. శ్రీకృష్ణ భగవానులు అర్జును వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఓ అర్జున, నువ్వు మీరు ఇది వృక్షాలకి వనానికి వెళ్ళి యాచకం చేసి, లేకపోతే ఆ వృక్షాలకు ఉన్న పండ్లను, వ్రేళ్ళను తింటున్నారు. సరే, ఈ విధంగా నిర్ణయించుకున్నారు. తప్పకుండా తప్పులేదు. కానీ చూడు, మీరు తింటున్నారు, ఆ పండ్లు తింటున్నారు. ఆ పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షాల నుంచి వస్తున్నాయి. ఆ వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ఈ 14 శ్లోకంలో చెప్తుంది. సో ఇప్పుడు 14 శ్లోకంలో చూద్దాం. దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. సో దేహాలు అంటే మన శరీరాలు, అన్ని శరీరాలు, పక్షి యొక్క శరీరాలు, అన్ని జీవిత శరీరాలు ఈ ధాన్యాల మీద ఆధారపడి ఉంటాయి. సో ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతాయి. మరి వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞాచరణము ద్వారా కురవగా, యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది. సో ఈ విధంగా చూస్తే యజ్ఞం గురించి మనం ముందే వర్ణించుకున్నాం. సో ఇప్పుడు భాష్యంలోకి వెళ్ళి చూద్దాము. సో భాష్యంలో ఏమంటున్నారు? ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు లోకక లాపాకులు నిర్వహించడానికి నియమించిన పాలకులు. సో కాబట్టి ఈ లైన్ చాలా ముఖ్యమైనది. నియమించబడిన పాలకులు. ఈ 33 కోట్ల దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భగవంతుని నియమించిన పాలకులు. ఒక ఉదాహరణకి చూద్దాము. ఏమన్నా సంస్థ తీసుకోండి, ఉద్యోగ సంస్థ. ఆ ఉద్యోగ సంస్థలో మనకి పైన ఉన్న ఒక హెడ్ అనే వాళ్ళు ఉంటారు పైన. దాని తర్వాత వాళ్ళ కింద వేరే సంస్థ, వాళ్ళ కింద వేరే వాళ్ళు. సో వాళ్ళ కింద వేరే వేరే పనులు చేసే వాళ్ళు ఉంటారు. సో అదే విధంగా మొట్టమొదట హెడ్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. మిగతా దేవీ దేవతలందరూ వాళ్ళ కింద పనిచేసే, ఇక్కడ చూస్తే నియమించిన పాలకులు. సో ఈ పాలకులు ఈ భౌతిక జగత్తును నడిపించడానికి నియమించిన వాళ్ళు. దాని తర్వాత ఈ దేవీ దేవతలు సంతృప్తి కొరకే వేదాలు, యజ్ఞాలను ఉపదేశించాయి. తద్వారా వారు ప్రసన్నులై ధాన్యోపత్తికి తగినంత గాలి, వెలుతురు, నీరు సరఫరా చేస్తారు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినప్పుడు అతనిని వివిధ దేహాంగాలైన అప్పటికి దేవతలు కూడా అప్రయత్నంగా పూజింపబడతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానులు? రూపాదుల వారు ఇక్కడ ఇప్పుడు మనకి ఎంతమందికి మనం రుణపడి ఉన్నాం? కేవలం ఆ దేవీ దేవతలకి మాత్రమే కాదు, మన తల్లి తండ్రులకి మనం రుణపడి ఉన్నాం. మనకి జీవనాన్ని ఇచ్చారు. మన పూర్వీకులకి ఎంతో రుణపడి ఉన్నాము. మన శాస్త్రవేత్తలకు, అదేవిధంగా మన పూర్వీకులు ఋషులకు, మనకి జ్ఞానాన్ని అందించిన వీళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాము. సో ఎంతో మంది రుణపడి ఉన్నాము. మనం ఏ విధంగా మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లించగలము? అదే అసంభవం. సో తెలివైన వాడు ఏం ఆలోచిస్తాడు? ఓకే, ఇంతమందికి యజ్ఞయాగాలు చేయాలంటే చాలా కష్టము. ఏమన్నా ఉచిత మార్గం ఏమన్నా ఉందా? అది ఇప్పుడు మన ప్రభుపాదులు వారు అద్భుతంగా వర్ణించారు. ఉదాహరణకు మనకు ఒక చెట్టు తీసుకున్నాము. ఆ చెట్టుని బాగా పెంచాలంటే ఏం చేస్తాం? మనం నీళ్లు పోస్తాము. సో నీళ్ళు ఎక్కడ పోస్తాము? చెట్టు యొక్క మొక్కలకు, వేళ్లకు, మొక్కలకు లేకపోతే పూలకు పోస్తామా? లేదు, చెట్టు యొక్క వ్రేళ్లకు నీరు పోస్తాము. సో చెట్టు యొక్క వ్రేళ్లకు నీరు పోస్తే ఏమవుతుంది? ఆ నీరు అన్ని ప్రదేశాలకు చేరుతుంది. ఏ ప్రదేశాలకి? దాని చెట్టు యొక్క కొమ్మలకు, పండ్లకు, ఆకులకు అన్నిటికీ చేరుతుంది. కాబట్టి అదే విధంగా ఈ ఎవరికైతే మనం రుణపడి ఉన్నామో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ యొక్క భాగాలు, శరీర భాగాలు. కాబట్టి వాళ్ళందరినీ మనం సంతృప్తి పరచాలంటే అందరినీ వేరువేరుగా వెళ్ళి వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వర్ణించుకున్న వలగా వ్రేలుకు మనం నీరు పోస్తే చెట్టు నిండా నీరు చేరుతుంది. అదేవిధంగా మన శ్రీకృష్ణ భగవానులు పూజించినప్పుడు వీళ్ళందరూ కూడా
ఆటోమేటిక్గా వీళ్ళందరూ సంతృప్తి చెందుతారు. సో అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ విధంగా తెలివైన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కారణంగానే భగవద్భక్తులు అంటే శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్నవారు శ్రీకృష్ణునికి ఆహారం నైవేద్యం పెట్టి తరువాత తింటారు. ఈ పద్ధతి దేహాన్ని ఆధ్యాత్మికంగా పోషిస్తుంది. అటువంటి కార్యం ద్వారా కేవలము దేహంలోని గత పాపాలన్నీ నశించపోవడమే కాకుండా దేహము సమస్త ప్రకృతి కల్మషాలను అతీతమవుతుంది. సో ఇప్పుడు ప్రసాదం యొక్క విశిష్టతను చెప్తున్నారు ప్రభుపాదులు వారు. సో ప్రసాదం అంటే ఏమిటి? మనకు వచ్చిన ఏదైనా సరే మనం భగవంతునికి అర్పించి దాన్ని మనను స్వీకరించడం. ఉదాహరణగా మనకు తిండి పదార్థాలు ఏమైనా తీసుకోండి. మొట్టమొదటగా మనం దాన్ని చక్కగా వడ్డించి ముందుగా మనం శ్రీకృష్ణ భగవానుడికి సేవించి తర్వాత మనం తీసుకోవాలి. సో ఆ విధంగా భక్తులు చేస్తే ఏమవుతుంది? మూడు అద్భుతాలు జరుగుతాయి. మొట్టమొదటిది దేహాన్ని ఆధ్యాత్మికంగా పోషిస్తుంది. రెండవది దేహంలోని గత పాపాలన్నీ నశించిపోవడమే కాకుండా దేహము సమస్త ప్రకృతి కల్మషాలను అతీతం అవుతుంది. సో ప్రసాదం తీసుకోవడం వల్ల ఈ మూడు ముఖ్యంగా జరుగుతాయి. సో ఈ ప్రసాదం కంటికి కనిపించే విధంగా ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ అద్భుతంగా మన ప్రభుపాదులు వారు ఇస్తున్నారు. అంటు వ్యాధి ప్రబలినప్పుడు రోగ నిరోధక ఔషధము అటువంటి వ్యాధి నుండి మనిషికి కాపాడుతుంది. అదే విధంగా విష్ణు భగవానునికి నైవేద్యము పెట్టి తీసుకొనిన ఆహారము మనలను భౌతికాసక్తి నుండి తగినంత నిరోధిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకోండి, ఈ పరిస్థితిని తీసుకోండి. మనం ఇప్పుడు అందరం కరోనా అనే ఈ వ్యాధి ద్వారా అందరం చాలా బాధపడుతూ ఉన్నాము. సో కాబట్టి ఆ కరోనా నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి ఏదో ఒక ఔషధం కావాలి. అది మనకి వ్యాక్సిన్స్ అని ఈ విధంగా ఎన్నో ఔషధాలు ఉన్నాయి. సో అదే విధంగా మనం ఈ జగత్తులో ఉండిపోయి ఉన్నాం. 3 గుణాల మధ్య చిక్కుకొని ఉండిపోయి ఉన్నాము. ఈ భౌతిక నుంచి లోకాన్ని నుంచి బయటికి రావాలి అంటే మనకి ఏదో ఒక ఔషధం కావాలి. అదే యజ్ఞము. మనం చూస్తే ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అది బృహత్ నారాయణ పురాణంలో చెప్పబడి ఉంది. సో ఏ యుగంలో ఏ యజ్ఞాలు చేయాలి. సో ఆ శ్లోకం ఈ విధంగా చెప్తుంది. కృతయధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకైః ద్వాపరే పరిచర్యాయం కలౌ తత్ హరికీర్తనం. సో కృతయత్ ధ్యాయతో విష్ణు, కృతయుగం అనగా సత్యయుగంలో యుగ ధర్మం ఏంటి? విష్ణుమూర్తి యొక్క రూపం మీద ధ్యానం చేయడం. అది సత్యయుగంలో ఉన్న యుగ ధర్మం. రెండవ యుగం కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకైః. త్రేతాయుగంలో చేయవలసిన యజ్ఞం ఏంటి? యజ్ఞయాగాలు, హోమాలు. ఇది మూడవది త్రేతాయాం యజతో మకైః ద్వాపరే పరిచర్యాయం. ద్వాపర యుగంలో యుగ ధర్మం ఏంటి? విగ్రహారాధన. సో ఈ 3 యుగాలను మనం వర్ణించుకుంటే కృతయుగంలో లేక సత్యయుగంలో ఏమవుతుంది? ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు యుగ ధర్మాన్ని పాటించాలి అంటే దూరంగా ఏదో ఒక వనంలోకి వెళ్ళి ఎక్కడైతే ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతత స్థాయిలో ఉండి చక్కగా కూర్చోండి భగవంతుని యొక్క రూపం మీద ధ్యానం చేస్తూ ఉండేవారు. సో ఏ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు? వాళ్ళు వేల సంవత్సరాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఉదాహరణకు మన శాస్త్రంలో చెప్పబడిన ఒక మంచి ఋషి శ్రీ వాల్మీకి ఋషి, రామాయణం రాసిన ఋషి. సో వాల్మీకి ఋషి గారు చూస్తే వాళ్ళు 60,000 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నారు. అది ఒక పద్ధతి. రెండవ దాంట్లో హోమాలు చేయాలి, హోమయజ్ఞాలు. సో కాబట్టి ఆ యుగంలో ఏం చేస్తుంటారు? ఈ హోమయజ్ఞాలు ఎంతో కాలం చేస్తూ ఉండేవాళ్ళు, రోజులు తడబడి. సో రోజులు తడబడి వాళ్ళకి అన్ని పవిత్రంగా దొరికేవి. పవిత్రమైన నెయ్యి కానీ ఏ పదార్థాలైనా కానీ. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. తర్వాత ద్వాపర యుగానికి వస్తే ద్వాపర యుగంలో ఏం చెప్తున్నారు? విగ్రహారాధన ముఖ్యమైన యుగ ధర్మము. అప్పుడు ఏమవుతుంది? ద్వాపర యుగంలో వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉండేవాళ్ళు విగ్రహారాధన రకరకాల పదార్థాలతో. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి మనందరికీ ఎక్కడ సమయం ఉంది? వేల సంవత్సరాలు కూర్చొని ధ్యానాన్ని మర్చిపోండి. మన ఇంటి పోషించుకోవడానికే మన దగ్గర సమయం లేదు.
మన జీవిత కాలమే 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. ఇంకా ధ్యానం చేసే సమయం ఎక్కడుంది మనకి? తర్వాత యజ్ఞ హోమాలు, పవిత్రమైన బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు? పవిత్రమైన ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ఏ రకాలైన పదార్థాలు చూసినా ప్రతి ఒక్కటి కలుషితం అయిపోతుంది. పవిత్రంగా ఎక్కడ దొరుకుతాయి మనకి? చాలా కష్టం. మూడవది విగ్రహారాధన. మన ఇంట్లో ఒక చిన్న దేవుని గది పెట్టుకొని కొంచెం సేపు పూజించడానికి మనకి చాలా ఇదవుతుంది. పొద్దున ఒకసారి మహా అయితే 2, సాయంత్రం ఒకసారి ఇంకోసారి దీపాలను వెలిగిస్తూ ఉంటాము. సో, మన పరిస్థితిని అర్థం చేసుకొని శాస్త్రాలలో ఈ విధంగా వర్ణించి ఉంది. కలౌ తద్ హరికీర్తనం. కలియుగంలో ఇవేవి అవసరం లేదు. కేవలం హరినామ జపం మాత్రమే యుగానికి యుగ ధర్మం అని చెప్పబడి ఉంది. అది హరినామం సరే, మరి ఏ హరినామం? అది కూడా చెప్పబడింది. కలి సంతాన ఉపనిషత్ బ్రహ్మదేవులు చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. ఇది షోడశకం నామం కలి కల్మషనాశం నాతః పరతరోప్యాయః సర్వ వేదేషు దృశ్యతి. శ్రీ బ్రహ్మదేవులు చెప్తున్నారు ఈ విధంగా. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. ఈ 16 నామాలు ఏవైతే ఉన్నాయో ఈ కలియుగంలో అన్ని కల్మషాల నుంచి మనల్ని బయట తెచ్చే మంత్రం ఇది. సర్వ వేదేషు దృశ్యతి. అన్ని వేదాలను పరిశీలించిన తరువాత శ్రీ బ్రహ్మదేవులు చెప్తున్నారు ఈ కలియుగంలో మనం జపం చేయాల్సిన మంత్రం హరే కృష్ణ మహామంత్రం మాత్రమే అని. సో కాబట్టి ఇప్పుడు అందరికీ దీని నుంచి ఒక స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. ఏ యజ్ఞము చేయాలి ఈ కలియుగములో అనేది. తర్వాత ప్రసాదం యొక్క దాని గురించి మనం వర్ణించుకున్నాము. ఈ ప్రసాదంలో ఇంకో భాగాన్ని చూస్తే, అందుకే కేవలము కృష్ణార్పితమైన ఆహారాన్ని తినే కృష్ణ భక్తి భావనయుతుడు ఆత్మానుభూతిలో ప్రగతికి అవరోధాలు వంటి సమస్త పూర్వ పాపాలను నశింపజేసుకుంటారు. ఇది ప్రసాదం తీసుకునే వాళ్ళ విశిష్టత. రెండో వాళ్ళు ఇంకొక పక్క ఆ రకంగా చేయని వాడు పాప రాశిని పెంచుకోవడం కొనసాగిస్తాడు. ఆ పాప ఫలాలను అనుభవించడానికి ఇది తదుపరి జన్మలో సూకర దేహాలను కలుగజేస్తుంది. సో ఎవరైతే ప్రసాదం తీసుకోరో వాళ్ళ గురించి చెప్పబడి ఉంది. తరువాత భగవత్ ప్రసాదము తినడం ద్వారా నిరోధక శక్తిని పొందినవాడు వాటి దాడి నుంచి సంరక్షించుకుంటారు. కాగా ఆ రీతిగా చేయని వాడు కల్మషానికి గురవుతారు. సో ఈ విధంగా చెప్పబడి ఉంది. సాధారణంగా ఎంతో మందికి ఈ ప్రశ్న వస్తుంది. మనం భగవంతునికి నివేదిస్తుంటాము, నైవేద్యం పెడుతూ ఉంటాము. కానీ మనం చూస్తే భగవంతుడు ప్రసాదం తీసుకున్నారో లేదో మనకి ఎలా తెలుస్తుంది? అది మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో భగవంతును అబ్సల్యూట్ అని ఆంగ్లంలో ఇది అంటారు. సో తెలుగులో దాన్ని సంపూర్ణులు, భగవంతుడు సంపూర్ణులు. సో ఏ విధంగా భగవంతులు ఈ భోగాన్ని సేవిస్తారు? శ్రీ బ్రహ్మదేవులు చెప్తూ ఉన్నారు బ్రహ్మ సంహితలో. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. ఈ శ్లోకం ఏం చెప్తుంది? శ్రీకృష్ణ భగవానులు ఒక ఇంద్రియాన్ని నుంచి వేరొక ఇంద్రియాలు చేయవలసిన పనులను కూడా ఈ ఇంద్రియాన్ని నుంచి చేయవచ్చు. ఉదాహరణకు మన విషయం తీసుకుంటే, మనం ఆహారాన్ని కేవలం నోటి నుంచే తీసుకోగలం, కంటి నుంచి చెవి నుంచి తీసుకోలేం. కానీ భగవంతులు ఆ విధంగా కాదు, వాళ్ళు సంపూర్ణులు. ఏ ఇంద్రియాన్ని నుంచి అయినా వాళ్ళు ఆహారాన్ని సేవిస్తారు. వాళ్ళు కేవలం మన మూతి నుంచే తీసుకోవాలన్నా ఇది లేదు. కాబట్టి మనం ఆయనకు సేవించిన భోగాన్ని మన నైవేద్యం పెట్టినప్పుడు వాళ్ళు కళ్ళ ద్వారాను సేవిస్తారు, చేతుల ద్వారాను సేవిస్తారు, కాళ్ళ ద్వారాను సేవిస్తారు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎంతో మంచిగా ఏం చేసినా వాళ్ళు సేవించి మన చివరికి మనకి ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ ప్రసాదం వల్ల వచ్చే విశిష్టత మనం ముందు అంతా చర్చించుకున్నాము. ఇంకొంచెం లోతుగా వెళ్తే ఈ శ్లోకానికి, ధాన్యము కూరగాయలు నిజానికి తినదగినవి. మానవుడు నానా రకాల ధాన్యాలు, కూరగాయలను, పండ్లు తింటాడు. ఇక పశువులు ధాన్యపు వ్యర్థ శేషాన్ని, కూరగాయలను, గడ్డిని, మొక్కలను తింటాయి. మాంసము తినడానికి అలవాటు పడిన మానవులు కూడా ఆ పశువులను తినడానికి వృక్షాల పైననే ఆధారపడాల్సి ఉంటుంది. కనుక చివరికి మనుషుడు
మనిషి భూమి ఉత్పత్తులైన మీదనే ఆధారపడవాలి కానీ పెద్ద కర్మాగారాల ఉత్పత్తిపై కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, మళ్ళీ తెలుసుకోవాల్సినవి. మనం ఎంతమంది చూస్తుంటాం కేవలం కూరగాయలు, పండ్లు ఇది మాత్రం తినేవాళ్ళు, మాంసాహారాన్ని తినేవాళ్ళు. మనం ఏ విధంగా చూసినా, ఏ ఆహారాన్ని తీసుకున్నా, ఆ ఆహారం తీసుకునే వాళ్ళందరూ చివరికి ఈ ప్రకృతి, ఈ భూమి మీదే వాళ్ళు ఆధారపడి వస్తుంది. ఈ విధంగా అందరూ భూమి మీదే ఆధారపడి వస్తుంది. సో ఇప్పుడు జంతువులు మాంసాహారం తినే వాళ్ళు ఉన్నారు. సో మాంసాహారం తినే ఆ మాంసాలు ఏదైతే జంతువు ఉందో ఆ జంతువు వేటి మీద ఆధారపడి ఉంటుంది? చివరికి చెట్ల మీద, మొక్కల మీదే. ఆ మొక్కలు, చెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ భూమి నిండే, అవునా కదా? సో మన చివరికి అన్ని భూమి మీదే ఆధారపడి వస్తుంది. సో దీనికి, ఈ భాషణకు, మనం వర్ణించుకునే శ్లోకానికి, కృష్ణ అర్జునుల యొక్క సంభాషణకి ఎటువంటిగా, ఏ విధంగా ఇది అర్థమవుతుంది, సంవాదం ఉంది చూద్దాం. సో శ్లోకానికి వస్తే, దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. ఇంతవరకు మనం చూసాము. తర్వాత వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా యజ్ఞము విద్యుత్ కర్మము నుండి ఉద్భవిస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రశ్నిస్తున్నారు అర్జునుతో, ఓ అర్జున, మనం ఈ శ్లోకాన్ని చూసాము. నువ్వు తింటున్న ఆ పండ్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షాల నుంచి. ఆ వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యజ్ఞాల నుంచి. యజ్ఞాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విద్యుక్త కర్మం నుంచి వస్తున్నాయి. ఓ అర్జున, క్షత్రునిగా నీ విద్యుక్త కర్మం ఏమిటి? యుద్ధం చేయడం. మరి యుద్ధం చేయి. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. సో ఇంతటితో మనం శ్లోకం ముగిస్తూ ఉంది. కానీ మనమందరం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్క విషయం చూడండి, మనం ఇంతగా వర్ణించుకున్నాము, దేవీ దేవతలు మనకి ఎంతో ఇస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుల యొక్క నిర్దేశంతో అంతా నడుస్తూ ఉంది. మనం తింటూ ఉన్నాము, సుఖ సౌకర్యాలతో అందరం చక్కగా జీవిస్తూ ఉన్నాము. కానీ అర్థం ఏంటి? ఎందుకు శ్రీకృష్ణ భగవానులు మనకి ఇంత ఎందుకు ఇస్తున్నారు? మనం ఎవరం? భగవంతుని ఎవరు? మనకి భగవంతుని యొక్క ఆ సంబంధం ఏంటి? ఇది అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, ఊహించుకోండి. ఉదాహరణకు, ఒక గొప్ప అంతర్జాతీయ ప్రముఖుడు ఒక అమెరికా దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారు. సో వాళ్ళు గొప్ప ధనవంతులు కూడా. ఆ అంతర్జాతీయ ప్రముఖుడు తన చిన్న తనయునితో భారతదేశానికి వచ్చారు. సో అంత భారతదేశం చుట్టూ వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు. అనుకోకుండా ఒక వీధిలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. అక్కడ జన సంచారం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళిద్దరూ చేతిలో చేయి చేసుకొని తిరుగుతున్నారు. అనుకోకుండా ఆ జన సంచారంలో ఇద్దరు విడిపోయారు. ఇద్దరు, తండ్రి వేరైపోయారు, ఈ పిల్లవాడు వేరైపోయారు. తండ్రి పిల్లవాడి కోసం వెతుకుతున్నారు, నా బాబు ఎక్కడ అని ఏడుస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు, నా తండ్రి ఎక్కడ అని. సో ఈ విధంగా పిల్లవాడు తండ్రి నుంచి తప్పిపోయాడు. సో ఈ పిల్లవాడు ఏడుస్తూ ఒక ప్రదేశాన్ని చేరుకుని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. సో చివరికి అందరూ చూస్తూ ఉన్నారు, కొంతమంది ప్రజలు, ఏంటి చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నారు. ఒకళ్ళు వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నారు, ఓ బాబు, ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? దాదా నీకు అన్నం పెడతాను, అన్నం చాలా రోజుల నుంచి నువ్వు అన్నం తినట్లేవు, దాదా అన్నం తిను అని చెప్పి తినిపిస్తారు. తిన్న తర్వాత అయినా సరే ఆ బాబు తన ఏడుపును ఆపలేదు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకొకళ్ళు వచ్చి చెప్తున్నారు, ఓ బాబు, ఇంతలా ఎందుకు ఏడుస్తున్నారు? మేబీ కాకపోతే పనుకోవడానికి పక్క లేదేమో అని చెప్పి నేను పక్క తెచ్చిస్తాను, నీకేం పర్వాలేదు అని చెప్పి పక్క తెచ్చిస్తారు. అయినా సరే ఆ బాబు ఏడవడం ఆపలేదే. ఇంకొకళ్ళు వస్తారు, ఓ ఈ అబ్బాయి అక్కడి నుంచి ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చాడు కదా, ఈ దేశంలో ఈ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు, నేను వేరే తీసుకొస్తాను ఈ అబ్బాయికి అని చెప్పి తీసుకొస్తారు. కానీ ఈ 3 సేవలు అబ్బాయికి ఏడుపుని ఆపలేవు, తిండి ఆపలేవు, నిద్రను ఆపలేవు, వేరే శారీరక పరిస్థితిని ఆ పిల్లవాడి యొక్క ఏడుపును ఆపలేకపోయాయి. ఎందుకంటే ఈ పిల్లవాడు వేరే దాని గురించి ఆలోచిస్తున్నారు, తిండి తిప్పల గురించి ఆలోచించట్లేదు, తన తండ్రి కోసం ఆలోచిస్తున్నారు, తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తూ ఉన్నారు.
ఇదే విధంగా మనమందరం, ప్రతి ఆత్మ కూడా ఈ భూమి మీద, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జీవి దీనికోసమే ఏడుస్తున్నాయి. మనం నిజమైన మన తండ్రి శ్రీకృష్ణ భగవానుల నుంచి మనం తప్పిపోయాం. ఏదో ఒక రోజున, ఓ కృష్ణ నీతో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు, నేను నా సంతోషంగా ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే తండ్రి నుంచి వేడు అయిపోయాడో అదే విధంగా మనం అందరం ఈ కిందకు వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నాం. సో అందుకోసం మనం సంతోషం కోసం వెతుక్కుంటూ ఉంటున్నాము. నేను ఆ పని చేస్తే సంతోషంగా ఉంటాను, నేను ఈ సినిమాకి వెళ్తే సంతోషంగా ఉంటాను, నేను ఈ హోటల్కి వెళ్ళి తింటే సంతోషంగా ఉంటాను. కానీ మనం అన్ని చేస్తున్నా కానీ మనకి సంతృప్తి కలగట్లేదు. మన హృదయంలో ఏదో లోపం ఉంది. ఏంటి ఆ లోపం? మనం ఆ నిజమైన మన తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాం. ఆ ఏడుపు మన గుండెల్లో ఇంకా ప్రజ్వలిస్తూనే ఉంది. అది మనకు తెలుసుకోవట్లేదు మనం. సో ఇది మనం తెలుసుకోవాల్సినది. మనం తిరిగి ఆ భగవంతుని దగ్గరికి చేరాలి. ఆ ఆ భగవంతుని దగ్గర చేరాలి. ఇది మన యొక్క సంబంధం. సో ఇప్పుడు ముగ్గురిని చూసాం. ఆ పిల్లవాడి ఏడుపుని ఆపడానికి. ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు. ఇంకొకళ్ళు చూస్తారు ఆ పిల్లవాడిని. ఓహ్! ఈ బాబుని ఎక్కడో టీవీలో చూసాను. "ఏయ్ బాబు, నువ్వు ఆ అబ్బాయి పిల్లవాడివి గదా! నువ్విక్కడేం చేస్తున్నావు?" అని చెప్పి, "నేను మీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను" అంటాడు. అది వినంగానే ఈ బాబు ఏడపడం మానేసి ఇంకా అరుస్తాడు. నవ్వడం మొదలుపెడతాడు. ఇంకా తీసుకెళ్ళి ఈ బాబు ప్రముఖుడు తెలిసిన వాళ్ళతో కలుపుతాడు. జత కలుపుతాడు. అప్పుడేమవుతుంది? ఈ అబ్బాయి సంతోషంగా ఉన్నాడు. ఆ తండ్రి సంతోషంగా ఉన్నారు. హ్మ్. దీని నుంచి మనం ఏమర్థమవుతుంది? ఈ కలిపే మనిషి ఎవరైతే ఉన్నారో అది గురువు. ఈ పిల్లవాడిని, ఆ తండ్రిని కలిపేవాళ్ళు. ముందు మనం ముగ్గురిని చూసాము. అన్నం తెచ్చేవాళ్ళని, పక్క తెచ్చేవాళ్ళని బాబు కోసం. ఇవన్నీ సేవలే. సామాజిక సేవలు ఇవన్నీ. మనం ఆకలి ఏస్తున్న వాడికి ఒక ముద్ద అన్నం పెడతాము. మంచిదే, చాలా మంచిది. కానీ రెండో రోజు వాడికి మళ్ళీ ఆకలి వేస్తుంది. కాకపోతే మనం వాళ్ళ తండ్రి దగ్గరికి మన దగ్గర చేరిస్తే ముందు మనం వర్ణించుకున్న 3 కష్టాలన్నీ ఆటోమేటిక్‌గా అది నెరవేరిపోతాయి. కష్టాలన్నీ చెడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ తండ్రి దగ్గరయ్యాడు. ఆ తండ్రి చూసుకుంటారు. ఇదే విధంగా సమస్త జీవనానికి అత్యంత విలువైన సామాజిక సేవ ఈ శ్రీకృష్ణ చైతన్యము. సో ఇదే విధంగా మన ఇస్కాన్ వైట్‌ఫీల్డ్ అందరికీ చేకూరాలని, అన్ని భాషలందరకు ఈ జ్ఞానాన్ని పొందించాలని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు. సో ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని, ఈరోజు చర్చను ముగిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే, లేకపోతే నేనేమన్నా తప్పులు చేస్తుంటే సరిదిద్దమని విన్నవించుకుంటున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను నా 100% ప్రయత్నం చేస్తాను. నాకు తెలియనిచో ఇక్కడ సీనియర్ డివోటీస్ అందరూ ఉన్నారు. వాళ్ళని కోరి మనం సమాధానాలకి ప్రశ్నలు తెలుసుకుందాము. సో ఈ విధంగా చూస్తే ఒక చెప్పాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసాం ఆ గురువు చూసాం ఆ పిల్లవాడిని ఆ తండ్రిని కలిపినవాడు. సో ఆ కలిపిన వాడు ఎవరు? గురువు. సో మన జీవితంలో మనం మన నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే గురువు కావాలి. ఆ గురువు నిజమైన గురువా లేకపోతే బోగసా మనకి తెలీదు. వాళ్ళ దగ్గరికి రావాలి. సో ఈ విధంగా జీవితంలో ఎవరైనా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు మన ఇస్కాన్ వైట్‌ఫీల్డ్ ఎప్పుడు మీ సేవలో ఉంటుంది. అందరూ రావచ్చు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి. మన జీవిత ధ్యేయము ఒకే ఒక్కటి. ఏ విధంగా అయినా సరే మనం ఎన్నెన్నో జన్మలెత్తాము. ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాము. సో భగవద్గీత చదివే వాళ్ళు, ఈరోజు ప్రసంగానికి విచ్చేసిన వారు, మనమందరం భగవద్గీతను మొట్టమొదటిసారిగా చదవట్లేదు. అర్థం చేసుకుందాం. మొట్టమొదటిసారి చదవట్లేదు. మొట్టమొదటిసారి ఈ జీవితంలోనూ మనం తీసుకోవట్లేదు. పూర్వజన్మలో చేశాము. మన కృష్ణ చైతన్య భక్తి మార్గాన్ని ముగించుకోలేకపోయాము. మళ్ళీ ఇంకో జన్మెత్తాము. ఈ విధంగా ఎన్నో జన్మలు మనిషిగా ఎత్తాము. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాము. లక్షల జన్మలు ఎత్తుతూ మన తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాను నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నాము. దగ్గర అవ్వటం లేదు మనం. కాబట్టి మన జీవిత ధ్యేయం ఒక్కటే అవ్వాలి. ఏ విధంగా అయినా సరే ఈ జీవితంలోని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రాన్ని మనం ఛేదించి మన శ్రీకృష్ణ భగవానుని సాధించాలి. ఈ జన్మములోనే, ఇంకొక జన్మ వద్దు మనకి. సో ఈ విధంగా మనం జీవిత ధ్యేయాన్ని నిర్ణయించుకొని ఆ పాదతో మనం వెళ్ళాలి.
సో ఇది కావాలి అంటే మనం నిత్యము హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. నిత్యము ఒక రోజు చేశాను ఇంకో రోజు చేయను అంటే సరిపోదు. ప్రతి నిత్యము మన హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ప్రతి వారము ఈ తెలుగు యొక్క భగవద్గీత ప్రసంగాలను రావాలి, వినాలి. ఏమైనా ప్రశ్నలు ఉంటే మన సీనియర్ డివోటీస్‌తో చర్చించుకోవాలి. మన సమాధానాలన్నీ నిర్వహించుకొని మనకి భక్తి మార్గంలో ముందుకు వెళుతూనే ఉండాలి. చివరిగా నేను చెప్పుకుంటుంది ఒకే ఒకటి, మనకి ఈ మానవ జన్మ ఎప్పుడో వచ్చింది. మళ్ళీ తర్వాత వచ్చే జన్మ ఏమిటో మనకు చూడలేము. ఈ 14 శ్లోకాల్లో మనం చూస్తూ ఉన్నాం. చివరికి వర్ణిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఈ చేసిన పాపాలకు మనం మళ్ళీ సునక సూకర దేహాలను ధరించవలసి వస్తుంది. సునక సూకరం అంటే కుక్క, పంది. ఈ విధంగా దేహాలను ధరిస్తూ వస్తుంది. ఇంకో అవకాశం వద్దు మనకి. ఈ జన్మలోనే ఎట్లాగైనా సరే ఈ చక్రాన్ని త్యజించి మనం శ్రీకృష్ణ భగవాను చేరుకుందాం. సో దీంతో ఈరోజు నేను ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. సో ఏమైనా ప్రశ్నలు, కరెక్షన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో చాలా చక్కగా ఈ శ్లోకాన్ని వర్ణించారు, సో ఉదాహరణలతో పాటు. సో సో అందరినీ అన్మ్యూట్ చేయబడింది. సో అందరూ మీరు క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సో ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏదైనా సందేహాలు లేకపోతే మీకు నచ్చిన ఏదైనా సందర్భం ఏదైనా ఉంటే, సో పాయింట్స్ ఏదైనా ఉంటే మీరు షేర్ చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాసు చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. మీరు ఏవైతే కొన్ని శ్లోకాలన్నీ తీసుకొని చెప్పారో అందులో 13వ శ్లోకంలో తాత్పర్యము మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞానికి సమర్పించిన ఆహారము తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. అంటే ఎవరైతే దేవుడికి అర్పించి మనం తింటామో అదే ప్రసాదంగా అవన్నీ పాపాలన్నీ నశించిపోతాయని చెప్పారు. కానీ స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారాన్ని తయారు చేసుకొని భగవంతుడు అర్పించకుండా తినేవాళ్ళు పాపంనే తింటారన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ భగవద్గీతను చదువుతూ ఇస్కాన్ ఇవి అంతా జపం చేస్తూ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇది తెలిసి ఇందులో దేవుడికి ఆహారం అనేది భోగంగా సమర్పించి దాన్నే మనం తింటున్నాము. కానీ భగవద్గీత గురించి తెలియని వాళ్ళు మిగతా అందరూ ఉన్నారు కదా. 100లో 99% మంది నేను అనుకోవడము ఎవరు ఇట్లా చేయరు కదా, కృష్ణుడికి అర్పించుకుంటారు. అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తింటూ ఉంటారు. కానీ దాని పాపం తింటారని ఎలా అనగలము? పోకుండా చాలా చక్కని ప్రశ్న. సో దీని నుంచి మీది యొక్క మనసు అర్థమవుతుంది ఎంత సున్నితమైనదో అని. సో అందుకనే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, మీరు ప్రశ్న అడుగుతున్నాను. సో మీరు ఆలోచించండి. సో మనకి ఒక నిప్పు రవ్వను తీసుకున్నాము. ఎక్కడ ఒక చాట నిప్పు రవ్వ వేసి ఉంది, బాగా మండుతుంది. సో తండ్రి ఉన్నాడు, పిల్లవాడు ఉన్నాడు. తండ్రికి తెలుసు నేను ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే నేను కాలిపోతాను అని, నాకు ఇది అవుతుంది అని తెలుసు. కానీ పిల్లవాడికి తెలీదు. తండ్రి వేరే చోట ఏదో పని చేసుకుంటున్నారు, కానీ పిల్లవాడికి అది తెలియదు. చిన్న పిల్లవాడు తను వెళ్ళి పొరపాటున ఆ నిప్పులో చేపెట్టేశారు. సో నిప్పు మనకి చెప్తుందా? లేదు ఈ చాలా చిన్న పిల్లవాడు, నేను వీడిని ఏ విధంగా బాధపడకూడదు అని నిప్పు చెప్తుందా? లేదు. సో ఈ విధంగా కూడా మనం చూస్తే ఎంతోమంది జనాలు ఉన్నారు తెలియదు. అందుకోసమే మనం ఈ విధంగా చెప్తూ ఉన్నాం. శాస్త్రాల నుంచి మనం తెలుసుకోవాలి. మనం వేరే వాళ్ళకి ఈ విధంగా మంచి చేయాలనుకోవడం చాలా మంచిది. కానీ వేరే వాళ్ళకి మంచి చేసే ముందుగా మనల్ని సరిదిద్దుకోవాలి. మనం సరిదిద్దుకొని వేరే వాళ్ళకి చెప్తే అప్పుడు మనుషులు వింటారు. ఇప్పుడు బుధవారం మనం అందరం వస్తూ ఉన్నాము. మేము అందరం చెప్పే ప్రవచనాలలో చూస్తే మేమందరం నిత్యం ప్రసాదము తీసుకుంటాము. మేము ఆచరించి వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నాము. మనం ఆచరించిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సో మీరు చెప్పిన విధంగా చాలా మందికి ఈ విషయం తెలియదు. మనం ముందుగా వర్ణించుకున్న ఆ ఉదాహరణ చూస్తే ఆ పిల్లవాడికి ఆ నిప్పు దగ్గరికి వెళ్తే కాలుతుంది అని తెలియదు.
అలాగని చెప్పి ఆ నిప్పు ఆపేస్తుందా? లేదు. పిల్లవాడైనా సరే బాధను అనుభవించవలసిందే. ఇదే విధంగా ఈ ప్రజలందరూ ఎవరికైతే ఇది తెలీదో వాళ్ళందరూ కూడా అలాంటి చిన్న చిన్న పిల్లలు వంటి వాళ్ళు, పసిపిల్లలు. వాళ్ళకు కూడా దీని నిజం గురించి తెలీదు. కాబట్టి వాళ్ళ కోసం మనం చేయవలసింది నిత్యం వాళ్ళ కోసము వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి రావాలను అని వాళ్ళ కోసం మనం ప్రార్థనలు చేయాలి. సో మనం చేసే ప్రార్థనలు కృష్ణ భగవానుడు ఖచ్చితంగా వింటారు. మనం చేసే ప్రార్థనలు కూడా వాళ్ళకి ఫలించి ఏదో ఒక రోజున వాళ్ళు ఈ భక్తి మార్గాన్ని చేరుకొని మనం ఈ శ్లోకంలో వర్ణించుకున్న ప్రసాదం మార్గాన్ని చేకూర్చుకుంటూ ఈ పాపాల నుంచి వాళ్ళు విడబడతారు. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక మాటలో ముందు మనము అందరం ప్రసాదం సేవిస్తూ మొదలుపెట్టి వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. ఎంతమందికి తెలీదు నిజంగా ఈ విషయాలు తెలియవు. మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మనం తెలుసుకొని మనం పాటిస్తూ అందరికీ చెప్పాలి. సో ఇది నా సమాధానము. మీకు ఇంకేమన్నా ఉందా? హరే కృష్ణ. జ్యోతి మాతాజీ, ఆర్ యు సాటిస్ఫైడ్? మాతాజీ. హరే కృష్ణ. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బాగున్నారు మాతాజీ? బాగున్నాం మాతాజీ, మీరు బాగున్నారా? ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మాతాజీ, కరెక్టే. బట్ భగవంతుడు ఇక్కడ చెప్పేస్తున్నారు 13వ శ్లోకంలో, సో నాకు అర్పించకుండా స్వీయ ఇంద్రియ భోగం కొరకు ఆహారాన్ని తీసుకునే వాళ్ళు పాపంనే తింటారని. సో పూర్వకాలంలో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకు కొంచెం అవగాహన ఉండేది, ఈ విషయాలన్నీ మనకి చెప్తూ ఉండేవారు. లేదంటే సాయంత్రం అయితే చాలు, టీవీలో అవేమి ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు బయటకి టెంపుల్స్ కి వెళ్ళి ఆధ్యాత్మిక చింతన ఏదో ఒకటి వాళ్ళు బయట జరిగే ప్రసంగాలు అవి వింటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి కొద్ది గొప్ప తెలుస్తూ ఉండేది. సో ఇప్పుడు మనకి అవకాశం లేదు, అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో అందుకనే అన్నమాట ఇస్కాన్ ప్రయత్నం అదే అన్నమాట, చాంట్ హరే కృష్ణ, స్ప్రెడ్ హరే కృష్ణ. మీరు ఫ్యామిలీలో ఒక్క పర్సన్ ఉన్నా కానీ ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క సందేశాన్ని మిగతా కుటుంబంలోని వ్యక్తులందరికీ చేర్చటం, ఆ విధంగా ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతుంది. సో దానికోసమే ఇస్కాన్ ప్రయత్నిస్తుంది మాతాజీ. సో నిజమే మాతాజీ. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే, డౌట్ అని కాదు, వాట్ ఈస్ ది రియాలిటీ? ఇప్పుడు మనమైతే ఇట్లా దేవుడి అనుగ్రహం వల్ల ఇటు వచ్చి ఇట్లా చేస్తున్నాము. ఇప్పుడు మనం వాళ్ళ ఊళ్ళో ఉంటారంతా చెప్తాము, కానీ ఆనియన్ మానేయాలా, గార్లిక్ మానేయాలా, అవి లేకుండానే వండి దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. అంత ఈజీగా ఎవరు అలా చేయరు. సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ చాంటింగ్ చేయమని చెప్పాలి. ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగి మనసు శుద్ధి పడుతుందో అప్పుడు మనం ఏదైనా చెప్తే వాళ్ళు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోగలుగుతారు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం చాంటింగ్ చేయమని చెప్పాలి. దాని తర్వాత మీరు కొంచెం ఇవన్నీ కూడా చెప్పొచ్చు, ఇలా చెయ్యాలి అని. ఎందుకంటే మంత్ర మెడిటేషన్ ఇంపార్టెంట్. మంత్ర అంటే మనస్సు, త్ర అంటే కల్మషాలు. మనసులో ఉన్న కల్మషాలను తొలగించేదే మంత్ర అంటారు అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఎవరికి అంత ఫస్ట్ స్టెప్ లోనే ఇది మానేయాలి అది మానేయాలి అంటే ఎవరికి తెలియదు. సో ఫస్ట్ మనం మంత్ర మెడిటేషన్ గురించి వాళ్ళకి చెప్పాలి. తర్వాత స్లోగా వాళ్ళకి మనం ఇవన్నీ కూడా అవగాహన అయ్యేటట్టు మనం తెలియజెప్పాలి. సరే మాతాజీ. ఓకేనా మాతాజీ? ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వనాథం గారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను మమత మాతాజీ. నాకు కరుణామతి ప్రభు క్లాస్ లో బీవీ క్లాసెస్ అటెండ్ చేస్తున్నాను మాతాజీ. మా పేరెంట్స్ మాతాజీ వాళ్ళిద్దరు విశ్వనాథం అమ్మ. ఈ రోజే జాయిన్ అయ్యారు మాతాజీ వాళ్ళు. నేను ఇక్కడ బెంగళూరులో కరుణాపతి క్లాస్ బీవీ క్లాస్ లో అటెండ్ అవుతుంది బంధు మాధవ్ ప్రభు
క్లాస్ లో. ఓకే. మా మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు మాతాజీ, తెలంగాణ కరీంనగర్ లో. ఓకే. ఓకే. ఈ రోజే ఫస్ట్ టైం మాతాజీ, నేను ఎన్నో రోజుల నుండి అడుగుతున్నాను ప్రభుని. భానుమతి మాతాజీ నాకు చెప్పారు, ప్లీజ్ వాళ్ళని బ్లెస్ చేయండి కృష్ణ కాన్షియస్ లోకి రావాలని. తప్పకుండా మాతాజీ. ఈ రోజే మొదటి క్లాస్ మాతాజీ. ఓకే. ఓకే. నైస్. అంటే తెలుగులోనే అని ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్ లో కర్ణాపతి క్లాస్ లో అటెండ్ అవుతున్నాను లాస్ట్ 2 years నుండి. ఈ రోజే నేను ఇంకా జాయిన్ అవ్వమని చెప్తే జాయిన్ అయ్యారు మాతాజీ, ఫస్ట్ టైం మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక మాతాజీ వీణా మాతాజీ, తను మా వదిన మాతాజీ, తను కూడా జాయిన్ అయ్యారు ఇదే రోజు ఫస్ట్ టైం. ఓకే. వెరీ నైస్ మాతాజీ. అదే ఇప్పుడే చెప్పాను నేను, కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తులైనా కానీ మిగతా అందరూ కూడా తరింపబడతారు, ఉద్ధరింపబడతారు అని అంటారు మాతాజీ. సో మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు. వెరీ నైస్ మాతాజీ. సో ఇస్కాన్ వైట్ ఫీల్డ్ బెంగళూరు వారి గీతా ప్రవచనం కార్యక్రమానికి మొట్టమొదటి రోజున మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వీణా మాతాజీ అండ్ విశ్వనాథ్ ప్రభు గారు, మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో హరే కృష్ణ మహామంత్రం తోటి మా ధన్యవాదాలు తెలియజేస్తాము. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాతాజీకి, ప్రభుజీకి, వీణా మాతాజీకి, అందరికి ముగ్గురికి హరే కృష్ణ మహామంత్రం తోటి మనం వెల్కమ్ చెప్తాము. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. మాతాజీ దయచేసి మీరు క్లాసెస్ చక్కగా కంటిన్యూ చెయ్యండి మాతాజీ. చాలా మంది సీనియర్ డివోటీస్ చక్కగా భగవద్గీత ఈ 108 శ్లోకాలు, ప్రభుపాద గారి శ్లోకాలు మీద కాన్సన్ట్రేట్ చేసి మేము చెప్తున్నాము, ఇంపార్టెంట్ శ్లోకాలు. సో మీరు యాడ్ అయ్యారా మాతాజీ? గ్రూప్ లో యాడ్ అవ్వమని చెప్పాను మాతాజీ. మా వదిన యాడ్ అయ్యారు వీణా. మా నాన్నగారు, అమ్మగారు, నాన్న యాడ్ అయ్యారు అనుకుంటా, చెప్పాను నేను. గ్రూప్ లో యాడ్ చేయమని చెప్పాను మాతాజీ, యాడ్ అవ్వమని. నమస్తే మాతాజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ. మా వదిన వీణా నా మాతాజీ. పేరు వీణా. వీణా అండి. వీణా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడ ఉంటారు మీరు? కరీంనగర్ లో అండి. ఓకే. ఓకే. నైస్ మాతాజీ. సో మీరు భగవద్గీత ఫస్ట్ టైం చదువుతున్నారా? మీరు అంతకు ముందు మీరు చదివి ఉన్నారా? మీకు అవగాహన ఉందా? లేదండి, మా వారు చదివారు, నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే. ఓకే. నైస్ మాతాజీ. వెరీ నైస్. సో మాతాజీ మీరు హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైనా విన్నారా మాతాజీ? హరే కృష్ణ మహామంత్రం విన్నానండి, చదివాను కూడా. ఓకే. సో మేము ఫస్ట్ ఏం చెప్తామంటే, ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్ర కీర్తన అనేది, జపం అనేది చేస్తామో అప్పుడు మనకి ఈ ప్రవచనాలు కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో మేము గ్రూప్ లో పెట్టడానికి ట్రై చేస్తాం మాతాజీ. పంచతత్వ మహామంత్ర అంటారు. సో ఆ పంచతత్వ మహామంత్రాన్ని, గురు మంత్రాన్ని చెప్పి తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు ఒక దండ అంటే 108 సార్లు ఒక మాలని మీరు జపం చేస్తూ ఉండండి మాతాజీ. తప్పకుండానండి. సో దిస్ ఇస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. తప్పకుండా చేస్తానండి. మీరు మీ అమ్మగారు, నాన్నగారు, మీరు మీ అమ్మగారు, నాన్నగారు ఏమవుతారు మాతాజీ? విశ్వనాథన్ ప్రభు వాళ్ళు. ఇప్పుడు మా మరదల వాళ్ళ, మా మేనత్త, మేనమామ, వాళ్ళకు కూడా మీరు చెప్పండి, జపం చేయండి మాతాజీ. మమతా మాతాజీ, మీ పేరెంట్స్ కి, మీ వదిన గారికి మీరు చాంటింగ్ కొంచెం ఎంకరేజ్ చేయండి మాతాజీ. చెప్పాను మాతాజీ, చెప్తాను నేను మళ్ళీ. పంచతత్వ మంత్ర కూడా చెప్తాను మాతాజీ. వాళ్ళకి తెలుగు బుక్ లేకపోతే మీరు తెలుగు బుక్ పంపించండి, మాల పంపించండి. సో మీరు చక్కగా ఈ సేవ చేయండి మాతాజీ. చాలా మంచి సేవ చేస్తున్నారు మీరు. వెరీ నైస్ మాతాజీ. తప్పకుండా మాతాజీ. యాక్చువల్ గా ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను తెలుగు క్లాసెస్ అని, నాకు తెలియదు మాతాజీ ఇన్ని రోజుల నుండి అవుతున్నట్టుగా. ఓకే. నేను కనుక్కుంటున్నాను. అంటే నాకు ఈ మధ్య దామేష్ ప్రభు కూడా చెప్పారు, అంటే తెలుగు క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ 18 days కోర్స్ కూడా అవుతుందంట కదా, అది కూడా చెప్పారు. ఓకే. అది కూడా అనుకోకుండా ఇదే రోజు భానుమతి మాతాజీ కూడా వెనస్డే క్లాసెస్ కూడా అవుతున్నాయని నేను ఇస్కాన్ అది అక్షయ తృతీయ రోజు
కార్తికేయన్ ప్రభు చెప్పినప్పుడు విన్నాను ఎవ్రీ వెనస్డే క్లాసెస్ కూడా అవుతున్నాయని. సో అందుకని నేను Okay. ట్రై చేస్తూనే ఉన్నాను అప్పటి నుండి. ఇక్కడ Okay. అవుతున్నాయి ఏంటి అని నాకు ఇన్ఫర్మేషన్ ఈ రోజుకి దొరికింది మాతాజీ. ఓకే ఓకే థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చరణ్ ప్రభు థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, మీరు చక్కగా నెక్స్ట్ క్లాస్ నుంచి మిమ్మల్ని మీరు కూడా చక్కగా క్లాస్ కి జాయిన్ అవ్వండి, చక్కగా వినండి. తప్పకుండా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో జ్యోతి మాతాజీ, మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? అంటే నేను ఈ ఇయర్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ 4-5 months నుంచి దేవుడికి బోగా ఆఫర్ చేయడం అనేది. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ వరకు మనం ఇవన్నీ తెలియదు కదా, అంటే అప్పుడు మనం తిన్నదంతా పాపంలే అంటారా? మీ పాపాలన్నీ కూడా 4 months నుంచి మీ పాపాలన్నీ భగవంతుడు క్లీన్ చేసేసారు మాతాజీ, లేవు మీ పాపాలు. నిజంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకా చెప్పండి మాతాజీ, పేరెంట్స్ కూడా మీరు చెప్పండి. ఎందుకంటే భగవంతుడే ఈ మొత్తం అంతా సృష్టి చేశారు, ఆయన నుంచే వెలుతురు గాలి అన్ని ఆయన నుంచే వస్తున్నాయి కదా. సో ఆయనకి చెప్పి మనం స్వీకరించడం వల్ల అది చక్కగా ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం కరుణావతారం అంటారు. ఆయన దృష్టి ఆ నైవేద్యం మీద పడటం వల్లనే మనకి ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు చెప్పండి, ఏంటంటే ఒక తండ్రి ఇంటికి 1 డజన్ అట్టిపళ్ళు తీసుకొస్తారు. ఒక కుమారుడు ఏం చేస్తారంటే నేను ఇస్తాను అందరికి అని చెప్పేసి లాక్కొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అట్టిపండు ఇస్తారనమాట. సో అప్పుడు తండ్రి ఇంటికి తీసుకొస్తారు, కానీ కుమారుడు మళ్ళీ తండ్రికి సమర్పించడం వలన, తండ్రికి మళ్ళీ ఆఫర్ చేయటం వలన ఆయన చాలా సంతోషపడ్డారు. అబ్బా నా కుమారుడు నా కోసం అని చెప్పి అట్టిపండు ఇచ్చాడు అని చెప్పేసి. సో ఇది కూడా అలాగే అన్నమాట, సేమ్ భగవంతుడు అన్ని మనకి ఇచ్చారు, ఆయనకి కృతజ్ఞతతో మనము ఆయనకి చూపించి చెప్పి తీసుకుంటే ఆయన చాలా సంతోషపడతారు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన బిడ్డలం, భగవంతుడు జగత్ పిత. సో మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి అలా చెయ్యాలి అని చెప్పి వేదాలు చెప్తున్నారు. సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు అన్నమాట. సో మీరు కూడా చెప్పండి మీ పేరెంట్స్ కి. సో భగవంతుడు పాస్ట్ లో ఏం చేశారని చూడరు మాతాజీ. నువ్వు ఇప్పుడు వచ్చావా, నా కుమారుడు నా దగ్గరకు వచ్చారు, చాలా సంతోషం నాయన రా అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు. అంతేకాని నువ్వు రాలేదు నా దగ్గరికి, అంతకు ముందు నువ్వు ఇలా తిన్నావు అలా తిన్నావు అని ఆయన చూడరు. ఆయన మన పిల్లల్ని మనం ఎంతైతే చక్కగా మనం దగ్గరికి తీసుకొని, ఎట్లా అయితే అతను తెలిసి తెలియకుండా ఏమన్నా తప్పులు చేసినా మనం దగ్గరికి తీస్తాము. సో అంతేగాని నా కుమారుడు పూర్వంలో వచ్చేసాడు అందుకని అతను మంచివాడు కాదు అట్లా మనం ఏం అనుకోం కదా. ఏదో చిన్నపిల్లాడు తప్పులు చేశారు అని చెప్పి అనుకుంటాం. సో మీరు విష్ణు సహస్రనామాలు చూసినట్లయితే కూడా భగవంతుడిని నిమిష అనిమిష అంటారు. నిమిష అంటే ఏంటంటే రెప్పలు కొట్టుకుంటారంట, అనిమిష అంటే రెప్పలు కొట్టుకోరంట. భక్తులు ఎప్పుడైతే తప్పు చేస్తారో భగవంతుడు అంటారంట నేను చూడలేదు అంటారంట, ఆయన రెప్పలు కొట్టుకుంటారంట. అందుకని అప్పుడు నేను చూడలేదు అంటారంట. ఎప్పుడైతే భగవంతుడు మంచి చేస్తాడో అప్పుడు ఆయన కళ్ళు రెప్పలు ఓపెన్ చేసి చూస్తూ నా భక్తుడు ఎంత చక్కగా చేస్తున్నారో అని చెప్పి అందరికీ చెప్పుకుంటారంట ఆయన. సో కాబట్టి మనము ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి మాతాజీ. ఆయన కరుణామయుడు, ఆయన అలా ఎప్పుడు అనుకోరనమాట. మీరు వచ్చారు చాలా సంతోషం, మీ పేరెంట్స్ కూడా చక్కగా విషయం ఇది అని చెప్పండి. మీరు చెప్పండి, ఫస్ట్ చాంటింగ్ చేయమని చెప్పండి. తర్వాత నిదానంగా భగవంతుని నామము భగవంతుడు వేరు కాదనమాట. ఎప్పుడైతే మనం నామం చెప్పమని చెప్పి ఎంకరేజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు భగవంతుని యొక్క సన్నిహితంలోకి వచ్చేస్తారు. అలా సన్నిహితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది మంచి ఏది చెడు, అమ్మాయి ఇలా చెప్తుంది వినాలి, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి వాళ్ళకి ఆ ఆలోచన అనేది భగవంతుడు కల్పిస్తారు అనమాట. సో కాబట్టి చక్కగా మీరు చేస్తున్నారు, చక్కగా అట్లాగే మీ వాళ్ళతో కూడా చేపించండి. మీకు ఎలాంటి పాపం అంటదు. సో భగవంతుని యొక్క శరణాగతిలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి పాపాలు అంటదు, మీకు అట్లాంటి సందేహాలు ఏమీ లేవు. మీరు ముందు కూడా చక్కగా ఈ మార్గంలో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ చరణ్ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ. హరే కృష్ణ. సో చాలా ధన్యవాదాలు. సో ప్రశ్నోత్తరాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చాలా ధన్యవాదాలు జ్యోతి మాతాజీ, తర్వాత మమతా మాతాజీ అండ్ చరణ్ ప్రభు, సీతా మాతాజీ. చాలా చక్కగా ఉదాహరణలు తర్వాత సందేహాలను మీరు నిర్వర్తించారు. సో సో ఈరోజు శ్లోకం ఒకటే మాట్లాడుతుంది. అదేంటంటే సో యుగ ధర్మం వచ్చేసి యజ్ఞ, ఆ యజ్ఞం చేయాలి. సో భగవంతుని సంతృప్తి కోసం చేయాలి. సో ఎలాగైతే ఒక ఆఫీస్ లో ఒక కార్యకర్తని యొక్క విధి వచ్చేసి ఆ ఆఫీస్ యజమానిని సంతృప్తి పరచడం, సో అలాగే మనం ఈ భౌతికంలో ఏదైతే పని చేస్తున్నామో అది శ్రీకృష్ణ భగవంతుని సంతృప్తి చెందేలా ఉండాలి. సో ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో మనం ఈ కర్మాలు, పాపాలు, బంధాల నుంచి విముక్తులవుతాం అన్నమాట. సో అదొకటే కాకుండా ఈ ప్రసాదం గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, ప్రసాదం అంటే ఒకటి మనం ఏదైతే భుజిస్తున్నామో అదొకటే ప్రసాదం కాదనమాట. అది దేవునికి భోగగా పెట్టి నైవేద్యంగా పెట్టి తీసుకోవడం ఒకటే కాదు. ఏదైతే కార్యం మనం చేస్తున్నామో అది మనం భగవంతుని సమర్పించి భగవంతుని ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. సో అది ఎటువంటి కార్యమైనా కానీ. సో తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏదంటే, సో ఆ కార్యం ఏదైతే నేను చేస్తున్నానో అది భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాను లేదా అనేది మనం గమనించుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న పనుల్లో అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఏం లేదు, మన యొక్క చేతన, మన యొక్క ధ్యాస ఎలా ఉండాలంటే, ఇంతకుముందు నా కోసం చేస్తున్నాను, నా సంతృప్తి కోసం చేస్తున్నాను అనే భావంతో మనం చేస్తూ వచ్చాం. నాది, నా వాళ్ళు, అంతా నాకు చెందింది, ఆ ఉద్దేశంతో మనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం మన ఆలోచనల్ని కాస్త మార్చుకోవాలి. ఎలాగంటే మనం ఏదైతే చేస్తున్నామో అది భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాం. సో భగవంతుడు మనకు ఆల్రెడీ చెప్పారు, ఇలా చేయాలి, కర్మాలు చేయాలి, నీ విధి చేయాలి. సో విధి నుంచి మనం విధి చేయకుండా మనం ఉండలేము. సో విధి ఏదైతే ఉందో అది కృష్ణుడు ఎలా చెప్పాడో, వేదాలు ఎలా చెప్తున్నాయో అలా మనం చేయాలి. సో అదే విధంగా ఈ కలియుగంలో మనం చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ విధి వచ్చేసి, యజ్ఞం వచ్చేసి సో సంకీర్తన యజ్ఞం. సో ఇంతగా మనం బాగానే ప్రశ్నోత్తరాలు చూసాము. సో అందరం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం తీసుకుంటామో, సో అది మనకు యజ్ఞ అవుతుంది, ఈ యుగం యజ్ఞ. సో ఈ కలియుగం యొక్క యజ్ఞ హరే కృష్ణ మహామంత్రం. సో ఇలా చేయడం వల్ల, హరే కృష్ణ మహామంత్రం చేయడం వల్ల మనం భగవంతుని సంతృప్తి పరుస్తాము. తర్వాత మనం భగవంతునికి దగ్గరగా చేరుకుంటాము. తర్వాత ఎప్పుడైతే మనం భగవంతుని చేరుకుంటామో, సో మనము సంతోషంగా ఉంటాము భగవంతునితో పాటు. సో భగవంతునితో కలిసి మనం సంతోషంగా ఉంటాం అన్నమాట. సో ఈ భవబంధాల నుంచి దూరం అవుతాం అన్నమాట. సో అందుకే మనం చెప్పుకున్నట్టు ఈ ఇస్కాన్ వైట్ ఫీల్డ్ వాళ్ళు సో ఒకే ఒక ప్రయత్నం ఏంటంటే అందరినీ భగవంతుని దగ్గరగా తీసుకుపోవాలి, భగవంతుని ధామానికి తీసుకుపోవాలి. ఎప్పుడైతే మనం అప్పుడు ఆ ధామానికి వెళ్తామో అక్కడ మనకు ఏ కష్టాలు, ఇలాంటి బంధాలు, తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవు అనమాట అక్కడ. సో అక్కడ మన సుఖ సంతోషాలతో ఉండొచ్చు శ్రీకృష్ణునితో పాటు. సో మనం సాక్షాత్తు భగవంతుని దర్శనం చేసుకోవచ్చు అనమాట నిరంతరం. సో నిరంతరం మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. సో అది మన యొక్క కలియుగ ధర్మం. సో ఇంతటితో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దామండి. సో అందరికీ ధన్యవాదాలు సో విచ్చేసినందుకు. సో ఒక చిన్న మనవి ఏంటంటే, భగవద్గీత లేని వాళ్ళు భగవద్గీత తీసుకోండి, చదువుతూ ఉండండి. సో వచ్చే వారం మనం 3వ అధ్యాయం 21వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు 14 శ్లోకం, తర్వాత 21 శ్లోకం, మధ్యలో 7 శ్లోకాల్లో మనం చర్చించుకోవట్లేదు. సో ఎప్పుడైతే మీరు కాస్త సమయం, అంటే వారం గ్యాప్ ఉంది, సో రోజు ఒక్కొక్క శ్లోకం మీరు చదువుకున్నా కూడా సో మీకు నెక్స్ట్ వారం మనం ఏదైతే చర్చించుకోబోతున్నామో అది మనకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. లేకపోతే సో కొన్ని విషయాలు అర్థం కావు. తర్వాత మీకు చదివినప్పుడు మీకు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మనకు గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్. దాంట్లో మేమందరం మీకోసం అవైలబుల్ ఉన్నాము. సో సీతామాతాజీ గారు,
తర్వాత నేను, సో చాలా సీనియర్ డ్యూటీస్ అవైలబుల్ ఉన్నారనమాట మీకు అందరికి హెల్ప్ చేయడానికి. సో ఈ భగవద్గీత మీరు అర్థం చేసుకోవడానికి వాళ్ళందరూ సమయం వెచ్చడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఈ అవకాశాన్ని సో ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. సో మా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక అడుగు ముందుకేసి సో మీ తరఫు నుంచి కాస్త ప్రయత్నం చేస్తే సో మేము మా యొక్క సమయాన్ని మీకోసం కేటాయించడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో తర్వాత భగవద్గీత చదువుతూ ఉండండి, హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జపం చేస్తూ ఉండండి. తర్వాత వేరే వాళ్ళకు ఈ సందేహాన్ని ఇవ్వండి. సో సో మనం చూసాం మమతా మాతజీ చాలా రోజులుగా నుంచి వెయిట్ చేస్తున్నారు తెలుగు కార్యక్రమాలు వినడానికి. కానీ ఈ రోజు భగవంతుని అదృష్టం, భగవంతుని కృపతో వాళ్ళకు ఈ రోజు ఛాన్స్ దొరికిందన్నమాట. చేస్తూ ఉంటారు, తెలియదు వాళ్ళకు. సో మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నాం అనుకో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా ఈ పాపకర్మాల నుంచి దూరం వస్తారు అనమాట. పాపం తినకుండా ప్రసాదం తినడం మొదలెడతారు. సో సో ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ముగిద్దాము. సో కాస్త సమయం ఒక 20 నిమిషాలు ఎక్కువ పడింది. సో దానికి క్షమాపణ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, प्रभुपाद की जय, అనంత కోటి వైష్ణవునికి జై. బుధవారం 6:30కు ఇదే సమయానికి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. So we'll end here too. Hare Krishna.